సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ ప్రాజెక్టులను బీఆర్ఎస్ కు అంటగట్టి మాట్లాడారని ఆరోపించారు. అదానీ పెట్టుబడులకు కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ వేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10-15 సంవత్సరాలుగా అందరికీ చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులు ఎందుకు? కావాల్సిన పదవి వచ్చింది, కావాల్సినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా. మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు. నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది, చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది. పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు. జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, గడ్కరీ గారు మంత్రి. ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మాకు అంటగడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి? రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు? మరి ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం? ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి జెప్కి పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోమని ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను. అదానీ దొంగనికి నిన్న తెలిసిన. అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు? నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం. మీకు ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని చూపెడతలేను. ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు, అక్కడ మాట్లాడతావు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని. రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి 2 చంపంగానే తెలిసింది, ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేంది, స్వాతిముత్యం యాక్టింగ్లు. నేను అనేది అదే, మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూసైండా? 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పైసలు బొక్క, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి. 28 సార్లు పోయినావు. నీ సొంత ఖర్చులతో పోతే పో, ఎవడొద్దన్నాడు? ఓం బిర్లా పెళ్లికో లేకపోతే ఇంకో పేరెంటానికో ఇంకొకటికో మేము ఎందుకు వద్దంటాం. కానీ రాష్ట్ర ప్రజల సంపద, నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం, దిగే విమానం, స్పెషల్ ఫ్లైట్లు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు. కనీసం పెట్టిన పెట్టుబడిన పడతలు కావన్నా వద్దా? 28 రూపాయలు తెచ్చినావా? తేగలిగిండా? పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి, రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి మూటలు ఇచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, అంత తప్ప ప్రజల కోసం పోతా